హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హత్య కేసులో నిందితులను పట్టించిన టాటూ పట్టించడం ఏంటనుకున్నారా? ఇది గజనీ లెవెల్ ట్విస్ట్. అసలు ఎలా అంటే ఒంటి మీద టాటూ వేయించుకుంటే ఆ టాటూ ద్వారా హంతకులు ఎవరో గుర్తుపట్టి పోలీసులు పట్టుకున్నారు. అసలు టాటూ ఏ విధంగా హంతకుల్ని గుర్తించేలా చేసింది, అసలు దీని కథ ఏంటి, ఎవరి హత్య ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది ముంబైలో జరిగిన హత్య. చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ అనమాట. సో దీని వెనక ఏం జరిగింది ఏంటనేది ఒకసారి గమనిస్తే, ముంబైలో గురు వాగ్మారే అనే ఒక ఆర్టీఐ కార్యకర్త ఉన్నాడు. ఆయన 50 సంవత్సరాలు ఉంటాయి. సో ఆర్టీఐ అంటే తెలిసిందే కదా! ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా అక్రమం జరుగుతుంది అనే డౌట్ ఉన్నా, ఏదైనా ఆఫీస్‌లో ఏదైనా తప్పు జరుగుతుందనేది అనిపించినా, లేదా ఇంకేదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా, మనం ఆర్టీఐ యాక్ట్ రూపంలో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా! సో దాన్ని బేస్ చేసుకొని ఆర్టీఐ పిటిషన్ వేయడము, ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ మనకిచ్చిన హక్కు. అయితే ఈ హక్కు నిజానికి సామాన్యులకు ఎంతో ఉపయోగకరమైంది. గవర్నమెంట్ పథకాలు గావచ్చు, అట్లాగే గవర్నమెంట్ చేస్తున్న ఏది నిర్ణయమైనా సరే కొన్ని కాన్ఫిడెన్షియల్‌గా దాచిపెడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అయితే కొన్ని అక్రమాలు చేసి, డబ్బులు దోచేసి గూడా ప్రభుత్వ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు, అది కూడా దాచిపెడుతూ ఉంటారు. సో, ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏ అక్రమం జరిగింది గ్రహించాలన్నా, లేకపోతే ఎందులో ఎంత నిధులు ఖర్చు పెట్టారో తెలుసుకోవాలన్నా ప్రాజెక్టుల విషయంలో మనం ఆర్‌టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇదో పద్ధతి. అయితే కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి గూడా ఉంది. సో, ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనవసరంగా కొన్ని సంస్థల్లో ఏళ్ళు పెట్టి ఆ సంస్థల్ని డిస్టర్బ్ చేయడానికో, లేకపోతే ఆ సంస్థల్ని బెదిరించడానికో ఆర్‌టీఐ యాక్ట్ ఏసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని బెదిరిస్తున్న పరిస్థితులు గూడా ఉన్నాయి. సో, మరి ఈ గురు వాగ్మారే అనే వ్యక్తి గూడా ఆ టైప్‌లో కొన్ని పనులు చేశాడనమాట. పేరుకు ఆర్‌టీఐ కార్యకర్త అయినా ఈయన కథే వేరుగా ఉంది. సో, అదేంటో చూద్దాం. గురు వాగ్మారే గత 17వ తారీఖు ఆయన హత్య చేయబడ్డాడు. అది ఒక స్పాలో ఆయన్ని పొడిచి తర్వాత గొంతు కోసి చంపేశారు నిందితులు. సో, చంపేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈయన్ని ఎందుకు చంపారు ఏంటనేది గమనిస్తే, గురు వాగ్మారే ఒక అలవాటుంది. ఆయనేంటంటే తనను తాను ఆర్‌టీఐ కార్యకర్తగా చెప్పుకుంటాడు. సో, ఈ విధంగా అనేక స్పాల మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఆయన ఆ స్పాల మీద కేసులు వేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ముంబైలో ఉన్న ఒక స్పా మీద ఆయన కేసు వేశాడు. ఆ స్పా ఓనర్ వచ్చేసి సంతోష్ షేరేకర్. సో, ఈ సంతోష్ షేరేకర్‌ని కూడా ఇదే విధంగా ఆయన స్పా మీద కేసు వేయడము, ఇబ్బందులు పెట్టడం ఇలా చేస్తూ వస్తున్నాడు. సో, ఈయనకిక తిక్కరేగింది. ఏం చేయాలిరా అని చెప్పి ఆలోచించాడు సంతోష్ షేరేకర్. ఇక లాభం లేదు, ఈయన్ని లేపేద్దాం అని చెప్పేసి ఒక దశలో డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయ్యి ఏం చేశాడంటే, ఈయనకి ఇక చంపడానికి కిల్లర్ కావాలి కదా! ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ని వెతుక్కున్నాడు. సో, అలా వెతుక్కుంటే దొరికిన కాంట్రాక్ట్ కిల్లర్ పేరు ఫిరోజ్ అన్సారీ. ఈ ఫిరోజ్ అన్సారీ కూడా ఆయనకు కూడా ఒక స్పా ఉంది. సో, తనకంటూ పర్సనల్‌గా స్పా ఉంది. కానీ ఆ ఫిరోజ్ అన్సారీ దాదాపు ఒక 6,00,000 ఇస్తాను అంటే దానికి సరే అని ఒప్పుకున్నాడు. అంటే అతనికి ఉన్న అలవాటేంటంటే, ఇతను యాక్చువల్‌గా కాంట్రాక్ట్ కిల్లర్ ఫిరోజ్ అన్సారీ. ఆ స్పా అనేది అతనికి ఒక సైడ్ బిజినెస్ లాంటిదే. సో, ఈ కాంట్రాక్ట్ కిల్లరు ఇలా కాంట్రాక్ట్‌కి మటన్లు తీసుకోవడం, చేసేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటుందనమాట. సో, ఆ విధంగా 6,00,000కి ఒప్పుకున్నాడు. 4,00,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇతను ఢిల్లీలో ఉండే తన ఫ్రెండ్‌ని కాంటాక్ట్ చేశాడనమాట. ఆ కాంటాక్ట్ చేసిన ఆ ఫ్రెండ్ పేరొచ్చేసి షకీల్ అన్సారీ. సో, వీళ్ళిద్దరూ కలిసి ఇక మర్డర్ ప్లాన్ వేశారు. వీడిని ఎలా చంపాలి, ఏంటి అని చెప్పేసి. సో, అలాంటి డే కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అలా చూస్తూ ఉండగా ఆ డే రానే వచ్చింది. ఆ 17వ తారీఖు యాక్చువల్‌గా ఆయన బర్త్‌డే. 50వ బర్త్‌డే అంటే గురు వాగ్మారే బర్త్‌డే. సో, బర్త్‌డే రోజే డెత్ డే అయింది ఆయనకి. ఇదొక ఐరనీ. సో, ఎలా జరిగిందని చూస్తే, ఈ గురు వాగ్మారేకి ఈ ఏదైతే స్పా ఉందో అతను రెగ్యులర్‌గా వెళ్ళే స్పా, సంతోష్ స్పా ఉంది గదా! అక్కడ అతనికి ఒక 24 ఏళ్ల అమ్మాయి ఒక స్నేహితురాలు ఉంది. అంటే స్నేహితురాలు అంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. స్పాలో స్నేహితురాలు ఏ విధంగా ఉంటుందో. సో, ఆ విధమైన ఒక బాండింగ్‌తో కూడిన ఆహ్, సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అనొచ్చు. సో, అట్లా ఉంది. సో, ఆమెతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్ళి అతను మంచిగా పార్టీ చేసుకుంటున్నాడు. సో, తన బర్త్‌డే పార్టీ గదా! గట్టిగా సెలబ్రేట్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. సో, సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే స్పాకి బయలుదేరారు. సో, ఈ ప్రాసెస్‌లో సెలబ్రేషన్ జరుగుతున్న టైంలో వీళ్ళిద్దరూ గూడా ఫిరోజ్ గావచ్చు, అలాగే షకీల్ గావచ్చు వీళ్ళిద్దరూ వాళ్ళని గమనిస్తూ ఉన్నారనమాట. ఇతను ఏంటి? ఇతని పరిస్థితి ఏంటి? అని జెప్పేసి. అంటే చంపడానికి అనువైన సందర్భం కోసం పరిస్థితి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో, మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి తిరిగి స్పాకు వస్తూ ఉన్నాడనమాట. అతన్ని వీళ్ళు గూడా వెహికల్‌లో ఫాలో అవుతూ ఉన్నారు. ఈ ఫాలో అయ్యేదంతా గూడా ఆహ్, మొత్తం ఆ రోడ్ ఉంది గదా! ఆ రోడ్ మొత్తం మీద ఫాలో అవుతూ వచ్చారు. చివరికి స్పా దగ్గరికి చేరుకున్నాక ఇమ్మీడియేట్‌గా ఏం చేశారంటే వీళ్ళు ఒక కత్తెర కొన్నారనమాట ఈయన మర్డర్ చేయడానికి. కత్తెరతో ఎలా మర్డర్ చేస్తారని డౌటొచ్చిందా? వీళ్ళేం చేశారంటే మరి కత్తులెందుకు కొనలేదో గూడా మరి తెలీదు. పైగా ఇతను మంచి ప్రొఫెషనల్ కిల్లర్. సో, మరి ఇతని చంపే స్టైల్ గూడా ఏదో డిఫరెంట్‌గా ఉన్నట్టుంది. ఆ కత్తెర కొని ఆ కత్తెర ఇప్పుడు 2 సిజర్స్ ఉంటుంది గదా! సో, దాన్ని తీసేసి 2 విడివిడిగా చేశారనమాట. విడిగా చేయడం వల్ల ఒక కత్తిలాగా అయిపోయాయి. సో, పట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నట్టుంది. ఆ విధంగా చెరొక కత్తి పట్టుకున్నారు. కత్తెరలోంచి వచ్చిన కత్తులు. సో, పట్టుకొని ఇక
అతన్ని స్పాలోకి వెళ్ళిన తర్వాత అతను ఒక రెగ్యులర్ స్పా యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉన్న టైంలో సడన్‌గా వీళ్ళు ఎంట్రీ ఇచ్చేసి లోపలికి వెళ్లి అతన్ని ఒకళ్ళేమో కత్తితో పొడిచారు. మరొకరేమో గొంతు కోసారు. అతను అక్కడికక్కడే బ్లడ్ మొత్తం పోయింది. తర్వాత చచ్చిపోయాడు. సో, ఇది పరిస్థితి ఆ స్పాలో. సో, తర్వాత ఇక మిగతా అంతా కూడా అల్లకల్లోలం రేగింది. గందరగోళం అయిపోయింది. సో, అక్కడి నుంచి ఇక వీళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయి అతను ఫిరోజ్ స్పా ఏదైతే ఉందో ఆ స్పా దగ్గరికొచ్చాడనమాట. వచ్చి ఆ స్పాలో దాక్కున్నారు. మరేంటి స్పాలో మనుషులు లేరా అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫిరోజ్ స్పా మీద కూడా ఈ గురు వాగ్మారే కేసు వేశాడు. ఇదే విధంగా ఆర్‌టీఐ కేసు వేశాడనమాట. సో, దానివల్ల అట్లా 2, 3 కేసులు దాని మీద వేయటంతోటి అది గత ఏడాదే మూతబడింది. సో, సంవత్సరం నుంచి అది మూతబడే ఉంది ఆ స్పా. ఈ గ్రడ్జ్ గూడా అతను పెట్టుకొనున్నాడు ఫిరోజ్. సో, అతని మీద ఏ విధంగా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్న టైంలో ఈ కాంట్రాక్ట్ వచ్చింది. అతన్ని చంపేయాలి అని చెప్పేసి. ఆల్రెడీ తనకు అతని మీద కోపం ఉంది గాబట్టి, పైగా ఆల్రెడీ కాంట్రాక్ట్ కిల్లరే గాబట్టి, సో, అతనికిక చంపడానికి ఒక అవకాశం దొరికినట్టయింది. దాంతో పాటు డబ్బులు గూడా వస్తున్నాయి. అంటే తన సొంత గ్రడ్జ్ తీర్చుకోవడానికి గూడా డబ్బులు తీసుకొని మరీ చేశాడనమాట. వీడు ఇంకా తెలివైన కిల్లర్. సో, ఆ విధంగా వచ్చేసి వాళ్ళేసుకున్న రెయిన్ కోట్స్, తర్వాత వాళ్ళ షూస్, గ్లౌజెస్ అన్నీ తీసేసి అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళని ఇక పోలీసులు చేజ్ చేయడం మొదలుపెట్టారు. అలా చేజ్ చేసి మొత్తానికి రాజస్థాన్‌లోని కోటాలో అరెస్ట్ చేశారు. సో, అరెస్ట్ చేసిన తర్వాత డీసీపీ దత్తా నల్వాడే ఈ విషయమంతా వెల్లడించాడనమాట. సో, ఈ విధంగా హత్య జరిగింది అని జెప్పేసి. అయితే దీంట్లో మరి హంతకుల్ని ఎలా పట్టుకున్నారు అనే డౌట్ ఉంది గదా! టాటూ వల్ల పట్టుకున్నారు. టాటూ వల్ల ఎలా పట్టుకున్నారంటే టాటూ వల్ల ఎలా పట్టుకున్నారంటే, ఈ గురు ఎవరైతే ఉన్నాడో, ఈ గురు వాగ్మారే, ఈయన తనకేదైనా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం ఎవరు చేశారు అంటూ ఒక 22 మంది పేర్లు ఆయన తొడ మీద టాటూ వేయించుకున్నాడు. సో, రాసాడనమాట. నాకు ప్రమాదం జరిగితే దానికి వీళ్ళే కారణం అని జెప్పేసి, ఆ టాటూలో రాసి మొత్తం 22 మంది పేర్లు లైన్‌గా టాటూ వేయించుకున్నాడు. ఆ 22 మంది పేర్లలో కూడా ఈయన కేసు పెట్టిన వాళ్ళున్నారు. వాళ్ళు వీళ్ళందరూ కనిపించారు. అట్లాగే ఇది మూతపడిన అన్సారీ పేరు గూడా ఉంది. ఈ ఫిరోజ్ అన్సారీ పేరు గూడా. సో, దాంతోటి వీళ్ళకి ఒక ఎలిగిందనమాట పోలీసులకి. సో, సంథింగ్ ఏదో జరిగిందని. వాళ్ళు ఆల్రెడీ సీసీ ఫుటేజ్‌లు చూడడంతోటి అక్కడ అతని కారు బర్త్‌డే పార్టీ చేసుకున్న తర్వాత తిరిగి ఇక్కడికొచ్చాడు గదా! స్పాకి. వీళ్ళు గూడా ఫాలో అయ్యారు గాబట్టి, ఆ ఫాలో అయిన వాళ్ళలో ఆ ఫిరోజ్ అన్సారీ ఉండడము. సో, అతన్ని వీళ్ళు పోలీసులు గుర్తుపట్టడము. ఈ విధంగా జరిగింది. సో, ఇట్లా అతన్ని గుర్తించి ఆ టాటూ ద్వారా వీళ్ళు పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదొక ఎత్తయితే ఇక గురు ఎవరైతే ఉన్నారో ఈ గురు వాగ్మరే. సో, ఈ గురు వాగ్మరే కూడా ఈ ఆర్‌టీఏ పేరుతోటి అనేక స్పాల మీద దాడులు ఈ విధంగా కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటూ ఉండేవాడట. ఆయనకు ఆల్రెడీ 24 ఏళ్ల కొడుకున్నాడు. సో, మంచి ఫ్యామిలీ. కాకపోతే తన కారు మీద గూడా అతను అంటే నిజాయితీ పరుడుగా చూపించుకుంటూ కారు మీద గూడా అతను రాయించుకున్న వాక్యం ఏంటంటే ఆహ్, అలా స్వచ్ఛత అలాగే సంక్షేమం అని జెప్పేసి అతను వాక్యం గూడా రాయించుకున్నాడు. సో, అంత అంటే చూడ్డానికి పైకేమో ఒక పెద్ద మనిషిలాగా కనిపిస్తూ లోపల మాత్రం ఈ విధంగా పనులు ఈ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారనమాట. ఆర్‌టీఐని ఈ విధంగా దుర్వినియోగం చేయొచ్చు అని జెప్పి ఇతను నిరూపించాడు. కాకపోతే ఇలా దుర్వినియోగం చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే దానికి తిరిగి మూల్యం చెల్లించుకోవచ్చు అని జెప్పేసి ఈ క్రిమినల్స్ నిరూపించారు. అలాగే అయితే ఇందులో ఇతని మీద గురు వాగ్మరే మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి. అంటే 8 గూడా అబ్యూజ్ కేసులు, అట్లాగే రేప్ కేసు ఉంది. అలాగే డబ్బులు గుంజడం అనే కేసు గూడా ఉంది ఇతని మీద. అంటే ఇట్లాగా స్పాల మీద బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు గదా! మాట వినని వాళ్ళ మీద అయితే కేసు పెడతాడు. మాట వింటే వాళ్ళు తిరిగి డబ్బులిస్తారు. సో, ఇదంతా గూడా ఒక దందాలాగా అతను నడిపిచ్చాడు. సో, దానికి సంబంధించి కేసులన్నీ గూడా బుక్ అయ్యాయి. దీంతో పాటు 22 నాన్ కాగ్నిజబుల్ కేసులు గూడా అతని మీద బుక్ అయ్యాయి. సో, ఈ నాన్ కాగ్నిజబుల్ కేసు ఏంటంటే ఇవి ఆ కేసుల విషయంలో పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. అంటే నాన్ సీరియస్‌గా కనపడుతూ ఉంటుందది. సో, దానివల్ల అంటే వీళ్ళు అరెస్ట్ వారెంట్ ఉంటే తప్ప అరెస్ట్ చేయలేరు. అలాగే ఈ ఏదైతే దర్యాప్తు ఉంటుందో అది కూడా జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ ఆజ్ఞలు లేకుండా చేయలేరనమాట. వాళ్ళ ఉత్తర్వులు ఉంటేనే చేయాలి. ఇవి నాన్ కాగ్నిజబుల్ కేసులు. సో, ఇలాంటి కేసులు పెట్టడం వల్ల దీని మీద యాక్షన్ తీసుకునే స్కోప్ లేక దాదాపు 22 కేసులు పెట్టారు. కానీ నో యాక్షన్. ఈ విధంగా అతను సర్వైవ్ అవుతూ వచ్చాడు. చివరికి పాపం పండింది. ఈ విధంగా బలయ్యాడు. చివరికి చంపిన వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మర్డర్‌లు కావచ్చు, ఇలాంటివి జరిగితే పోలీసులు గూడా ఊరుకోరు గాబట్టి వాళ్ళు గూడా రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మంచి, చెడు చెప్పుకోవడానికి గూడా ఛాన్స్ లేదు. మంచి పేరు జెప్పేసి అతను ఈ విధంగా ప్రవర్తించాడు క్రిమినల్ లాగానే. అలాగే వీళ్ళు కూడా క్రిమినల్స్ లాగానే బిహేవ్ జేశారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే సొసైటీ ఏ విధంగా పోతుంది? ఏ విధంగా ఈ